As a mom and content creator, how I manage. Hi, welcome back to the Just We ఛానల్. నేను మీ తేజస్వి. నేను నా డేని ఎలా స్ప్లిట్ చేసుకుంటాను, పిల్లల్ని, యూట్యూబ్‌ని, అలాగే ఎడిటింగ్, మిగతా విషయాలన్నీ ఎలా నేను మేనేజ్ చేసుకుంటానని చాలామంది నాతో అడిగారు. అలాగే యూట్యూబ్ అనేది చాలా ఈజీ, ఖాళీగా ఉండేటప్పుడు చేసుకోవచ్చు. మనీ, ఇన్‌కమ్ కూడా చాలా బాగా వస్తుంది అని అనుకుంటున్నారు. సో, నేను ఆ విషయాల గురించి వివరిస్తాను. నా డే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఒక వ్లాగ్ లాగా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మార్నింగ్ కాఫీతో మొదలైంది నా డే. మార్నింగ్ కాఫీతో మొదలుపెడితే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఆ రోజు చాలా ఫ్రెష్‌గా, ఎర్లీగా కూడా స్టార్ట్ అయింది. నా మార్నింగ్ కాఫీని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే మీరు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే. నా మార్నింగ్ రొటీన్‌లో భాగం దేవుడికి ప్రే చేయడం. అలాగే నేను కిచెన్‌లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా దేవుడికి ప్రే చేసి ఎంటర్ అవుతాను. సో, దోస కోసం దోస బ్యాటర్‌ని సిద్ధం చేసుకున్నాను. ఫస్ట్ చట్నీ చేస్తాను. చూసారా? ఇది చిన్న బౌల్‌లో ఉన్నది మా బాబు కోసం. గ్రౌండ్ నట్స్‌ని నేను ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని నేను యూజ్ చేస్తాను. టమోటాలు లేకపోయినా ముందుగా కూడా దోసల చాలా కోసం బాగుంటాయండి. ప్యాన్‌ని హీట్ అలాగే చేస్తున్నాను. గ్రౌండ్ నట్స్. అలాగే చట్నీ కోసం ఇంకో పాన్ తీసుకున్నాను. కత్తిని బాగా నూరుకుంటున్నాను. దీనివల్ల నాకు వెజిటబుల్ కటింగ్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, నేను ఇక్కడ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే మిర్చి, ఇది కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి 4-5 తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా బాగా ఉంటుంది. నేను దీనిలోనే వేసేస్తాను. ఇంతకుముందయితే మేమిద్దరం వండేటప్పుడు నేను టమాటో స్కిప్ చేసేదాన్ని. చాలా బాగా వచ్చేది. కాకపోతే ఇప్పుడు కొంచెం చట్నీ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను టమోటాని యాడ్ చేస్తున్నాను. అలాగే చింతపండు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చింతపండు యాడ్ చేయడం వల్ల నిల్వ ఉంటుందనమాట పచ్చడనేది. నేను మిర్చి అనేది కట్ చేసేటప్పుడు దాని స్మెల్‌ని చూస్తాను. దాని ఘాటును బట్టి నేను ఎన్ని మిర్చి యాడ్ చేయాలని చూస్తాననమాట. ఘాటు వల్ల అది కారం ఉందా లేదా అని నేను తెలుసుకున్నాను. సో, ఇది నా ఓన్‌గా తెలుసుకున్నాను. మీరు కూడా యూజ్ చేస్తారా ఈ టెక్నిక్‌ని? నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సో, నేను కటింగ్ అయితే నాది ఫినిష్ అయిపోయింది. అలాగే ఒక దోస కూడా వేసేసాను సైమల్టేనియస్‌గా. చట్నీ కోసం ఆయిల్‌ని ప్యాన్‌లో హీట్ ఇంకొక దోసనైతే వేసేసాను. సో, ఇలా ఫాస్ట్‌గా వేస్తూ ఉంటాను. 2 ఒకేసారి అయిపోతుంది. సో, పిల్లలు లేసే లోపల 2 ఫినిష్ అయిపోతాయి. దోసలనేవి లో ఫ్లేమ్ మీద పెడితే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. హై ఫ్లేమ్‌లో పెడితే 2 వైపులా అంటే క్రిస్పీగా వస్తాయి. సో, ఒక వైపు అయిపోయింది. సో, ఇంకొక వైపు తిప్పేస్తున్నాను. ఇదంతా నేను లో ఫ్లేమ్‌లో చేస్తూ ఉన్నాను. ప్యాన్‌లో ఆయిల్ అనేది హీట్ అయిపోయాక జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర అనేది ఆప్షనల్. నేనైతే మా ఇంట్లో వాడతాను. సో, జీలకర్ర ఉండాల్సిందే మా ఇంట్లో. సో, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఉల్లిపాయలు కాస్త ఎర్రబడ్డాక కరివేపాకు వేయాలండి అందులో. ఇక్కడ మీరు చింతపండు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చింతపండు వాడడం వల్ల మనకి చట్నీ అనేది చెడిపోదండి. నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు టమోటాలని యాడ్ చేశాను. లాస్ట్‌లో కొత్తిమీర వేసి ఇది కాస్త మగ్గాలండి. సో, అంతా అయ్యాక నేను మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రౌండ్ నట్స్‌ని సెపరేట్‌గా, అలాగే దీన్ని సెపరేట్‌గా నేను మిక్స్ చేసుకుంటాను. అండ్ ఉప్పుని యాడ్ చేసుకుంటాను ఎక్కువ తక్కువ ఉంటే. సో, ఇప్పుడు నాకు చట్నీ అనేది ఫినిష్ అయిపోయింది. అలాగే మా బాబు కోసం దోసలు ఎలా ఏస్తానో చూపిస్తాను. జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేస్తానండి కొద్దిగా. అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను. సో, మా బాబుకి ఒక 2 దోసలు వేసి, అలాగే నేను బాక్స్ అనేది ముగ్గురికి సిద్ధం చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ అలాగే స్నాక్స్ రెండిటికి బాక్స్ పెడతాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. సో, ఒక్కొక్కసారి పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి తిననంటారు. అందుకే స్నాక్స్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి సెపరేట్ బాక్సెస్ పెట్టేస్తాను. ఇద్దరిని స్కూల్‌లో డ్రాప్ చేసి గ్రోసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ తెచ్చుకుంటానండి. సో, ఒక్కొక్కసారి వెజిటబుల్స్ అయిపోతే తెచ్చుకుంటాను. లేకపోతే ఒక 2, 3 డేస్‌కి తెచ్చేసుకుంటాను. ఇంటికొచ్చాక ఇంట్లో ఎక్కడివక్కడ ఉంటాయి టాయ్స్ గానీ, బెడ్‌షీట్స్ కానీ, సో, బెడ్స్ కానీ నేను సర్దేసుకుంటాను. దీనికొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇల్లంతా క్లియర్ చేసుకోవడానికి. మార్నింగ్ నాకు హార్డ్‌లీ 2 అవర్స్ టైం దొరుకుతుంది.
అందులో హాఫ్ అన్ అవర్ ఇల్లు సర్దడానికి, హాఫ్ అన్ అవర్ నాకు రెడీ అయ్యి పిల్లలకి బాక్స్ తీసుకొని వెళ్ళడానికి అలా 1 అవర్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ బ్రేక్‌ఫాస్ట్ లేకపోతే ఇంకేదన్నా వర్క్ వల్ల అయిపోతుంది. అండ్ ఎటువంటి ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్స్ కానీ నాకు కుదరవు మార్నింగ్ చేయడానికి. సో, నేనలా కూర్చున్నానంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏ పని చేయడానికి ఉండదు కాబట్టి నేను మార్నింగ్స్ ఎటువంటి వర్క్ పెట్టుకోను. ఇలా హడావిడిగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు నాకు టైమే తెలియదండి. ఒక్కొక్కసారి బయటికెళ్ళాల్సి వస్తుంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ ఎవరైనా మాట్లాడితే ఇంకా ఆ టైం కూడా దొరకదు. ఇల్లంతా మెస్సీగానే ఉంటుంది. 3-4 టైమ్స్ సర్దినా సరే పిల్లలు ఉండరు కదా! ఎక్కడి నుంచో తీసుకొనొస్తారో గానీ టాయ్స్, కలర్స్, బుక్స్ అలాగా ఆడుకుంటూనే ఉంటారు. చాలా మెస్సీగా అయిపోతుంది. సో, ఒక్క బాబు ఉండేటప్పుడు ఎప్పటికప్పుడు సర్దుకునేదాన్ని. ఇద్దరు వచ్చాక నా వల్ల అవ్వట్లేదు. ఒక్కొక్కసారి వదిలేస్తాను. 2-3 టైమ్స్ ఒకటి సర్దేస్తాను. లేకపోతే ఎర్లీ మార్నింగ్ చూసుకుందామని వదిలేస్తాను. అండ్ అలాగే యూట్యూబ్‌లో నీకెంత మనీ వచ్చింది అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఎవరికీ మనీ అయితే రాదండి. దానికి టైం పడుతుంది. 1 ఇయర్ టైం పడుతుంది. సో, ఇలాగా బెడ్ ప్రిపేర్ చేసేసాను. అండ్ యూట్యూబ్‌లో ఎంత మనీ ఫస్ట్ వచ్చేసి $100 వచ్చాక మనకి మనీ అనేది ఇస్తారు. $100 అంటే $1 ఈక్వల్స్ టు ₹80. దాన్ని ఇండియన్ రూపీస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది? అది ఎవ్వరికైనా ఫస్ట్ సాలరీ అండి యూట్యూబ్ నుంచి వచ్చేది. ఇది నా బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్ అండి. అలాగే ఆంటీ వస్తారు. ఆంటీ నాకు కుకింగ్‌లో హెల్ప్ చేస్తారు. అండ్ మొన్న ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ తనే చేశారు. చాలా బాగా చేశారు కదా! తను యాక్చువల్‌గా జాయిన్ అయ్యి ఒక 2-3 మంత్స్ అవుతుంది. అలా ఇద్దరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి, రెడీ అయిపోయి, మా బాబుకి బాక్స్ తీసుకొనెళ్ళాలి. మా పాప ఇంటికొస్తుంది. సో, ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 1 ½ అవర్ పడుతుంది అనమాట. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిచ్చాను గదా ఆల్రెడీ. లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను మళ్ళీ లింక్ ఇస్తాను. మీరు చూడండి. బెంగుళూరులో క్లౌడీగా ఉంటుంది గదా! అండ్ లైటింగ్ కొంచెం ఇలాగే ఉంది. మాకు రూమ్స్‌లో కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుంది. ఈవెన్ కుకింగ్ వీడియోస్‌లో కూడా లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. హౌ టు స్టాప్ హెయిర్ ఫాల్ టిప్స్, అలాగే డాండ్రఫ్ టిప్స్ కూడా చాలా మందికి నచ్చాయి. అండ్ గుడ్ అనేసి నాకు అప్రిషియేట్ చేశారు. ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ అలాగే వర్షం పడేలాగా ఉంది. సో, గొడుగు కంపల్సరీగా తీసుకొనెళ్ళాలి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. అండ్ బెంగుళూరులో క్లైమేట్ ఏంటంటే ఒక చోట వర్షం పడింది. ఇంకొక చోట వర్షం పడదండి. ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. బీట్రూట్ అండ్ చపాతీని నేను బాక్స్ తీసుకొనెళ్తున్నాను మా బాబు కోసం. అలాగే పాపకు కూడా అక్కడే తినిపిచ్చేస్తాను. తను కూడా ఒక్కొక్కసారి ఇంటికొచ్చాక తినదు. మారం చేస్తుంది. ఇప్పుడు స్కూల్‌కెళ్తున్నాను గొడుగు తీసుకొని. బయట క్లైమేట్ ఇలాగే ఉంది క్లౌడీగా. రిస్క్ ఎందుకని గొడుగు ముందుగానే తీసుకున్నా. ఇద్దరికీ ఆఫ్టర్‌నూన్ స్కూల్ ఉండదు. ప్రీ స్కూల్ కదా! సో, నేను పాపను కూడా తీసుకొనొస్తాను. అండ్ అలాగే బాబుని ఈవినింగ్ వరకు అక్కడే ఇద్దరు ఉన్నారంటే ఇల్లు మొత్తం కిష్కింధకాండే అవుతుంది. ఈరోజు ఆరెంజ్ డే జరుగుతుంది వాళ్ళ స్కూల్‌లో. సో, ఇద్దరికీ ఆరెంజ్ డ్రెసెస్ వేసి ఎనీ ఆరెంజ్ కలర్ ఐటెమ్ వాళ్ళకి పంపివ్వాలి అండి. సో, ఇలాంటివి మంత్‌లో ఒకసారి జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక కలర్‌తో. ఎంత మంచి అన్నా చెల్లెళ్ళు అనుకుంటున్నారా? లేదు. ఇంకా గొడవ గూడా పడతారండి. అండ్ ఈవినింగ్ మా బాబుని స్కూల్ నుంచి తీసుకొనొచ్చి అండ్ తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఈవినింగ్ కొంచెం స్పెషల్ ఉంది. ఈవినింగ్ ఈరోజు ఫస్ట్ క్యారల్స్ మా ఇంటి దగ్గర నుంచి మొదలెడుతున్నారు. సో, దానికి నేను టీ సిద్ధం చేస్తున్నాను. అలాగే ఇంటిని క్లీన్ చేశాను. మా బాబుని స్కూల్ నుంచి తీసుకొనొచ్చేసాను. డైలీ స్కూల్ నుంచి వచ్చాక మా బాబు ఇలా నాతో ఆడుకుంటాడు. అండ్ పాప, నేను, బాబు ఆడుకుంటాం. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరూ ఆడుకుంటారనమాట. ఇద్దరికీ ఒకటే కావాలి. గొడవ పడతారు. అండ్ ఆ తర్వాత నేను పార్క్ తీసుకొనెళ్తాను. అక్కడ పిల్లలు ఆడుకుంటారు. వీకెండ్స్ ఒక్కొక్కసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పార్క్ తీసుకొనెళ్ళాల్సొస్తుంది. హెవీ రైన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రొటీన్ అనేది చేంజ్ అవుతుందండి. లేకపోతే డైలీ ఈవినింగ్ అండ్ వీకెండ్స్ కూడా పిల్లల్ని పార్క్ తీసుకొనెళ్తాము. అక్కడ వాళ్ళు ఆడుకుంటారు. నన్ను చాలామంది అడిగే ఇంకొక క్వెషన్, ఎడిటింగ్ నువ్వే చేసుకుంటావా? థంబ్‌నెయిల్స్ మీరే ప్రిపేర్ చేసుకుంటారా అని. ఎడిటింగ్ నేనే చేసుకుంటానండి. నాకు చాలా టైం పడుతుంది ఎడిటింగ్‌లో, థంబ్‌నెయిల్ ప్రిపరేషన్స్‌లో. 6 అవర్స్ నుంచి 1 డే కూడా పడుతుందండి ఎడిటింగ్‌కి. ఆఫ్టర్‌నూన్స్ ఇవన్నీ చేస్తాను. ఈవినింగ్ క్యారల్స్‌కి ఇలా రెడీ అయ్యాను. టీ అండ్ స్నాక్స్ రెడీ చేశాను.
ఇది అండి నా డైలీ రొటీన్. క్యారల్స్‌కి పూర్తి వీడియో తీయలేకపోయాను. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే నైబర్స్ మా బిల్డింగ్‌లో వాళ్ళు వచ్చి చూసారు. అండ్ వీడియో అయితే తీయలేకపోయాను. సో సారీ. అండ్ ఇది అండి మీ క్వెషన్స్‌కి నా ఆన్సర్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనంటే నేను ఇంకా నెక్స్ట్ చేస్తాను. ఇలా ఫుల్ డే బిజీగానే ఉంటుంది నాకు. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు దిస్ ఛానల్. నాకు రీచ్ అనేది చాలా అవసరం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వాచింగ్.